హాయ్ ఫ్రెండ్స్. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ కూడా విన్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ 4లో 3 విన్ అవ్వాలి ఖచ్చితంగా. అప్పుడు చాలా బాగుంటుంది అనుకున్నాం. అండ్ ఆ 3 ఇమీడియట్గా విన్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. హోప్ నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో కూడా మన హోమ్లో విన్ అవుతామని కోరుకుందాం. అండ్ ఈ మ్యాచ్కి టాస్ అయిన తర్వాత ఎప్పుడైతే డీసీ ఫస్ట్ బౌలింగ్ ఆప్ చేసిందో అప్పుడు నేను మన యూట్యూబ్లో కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. దిస్ ఇస్ ద గుడ్ టెస్ట్ ఫర్ ఎస్ఆర్హెచ్ బికాస్ ఢిల్లీ లాస్ట్ 2 మ్యాచెస్ మంచిగా బౌలింగ్ చేసి రిస్ట్రిక్ట్ చేసి ఆపోనెంట్ టీమ్స్ను చక్కగా చేశారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎస్ఆర్హెచ్కి ఒక క్వాలిటీ బౌలింగ్తో మ్యాచ్ ఆడుతూ మన బౌలింగ్ సరిగ్గా లేదు కాబట్టి డిఫెండ్ ఎలా చేస్తారు అనే దానికి ఒక సరైన టెస్ట్ అని నేను మంచిగా ఫీల్ అయ్యాను. అండ్ క్రేజీ స్టార్ట్ అయితే వచ్చింది. అసలు 6 overs 125 ఇదైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్. వేరే లెవెల్ స్టార్ట్ ఇది మాత్రం అసలు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్. అసలు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ప్రతి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కూడా, ఈవెన్ ద నార్మల్ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఈరోజు 300 బ్రేక్ అయిపోతుంది ఫర్ ష్యూర్ కన్ఫామ్ అనుకున్న టైంలో కుల్దీప్ యాదవ్ ద మ్యాన్ హూ చేంజ్ ఎవ్రీథింగ్ అండ్ అక్షర్ పటేల్ వచ్చి క్లాస్ అన్ని తీసేయడం జరిగింది. కుల్దీప్ యాదవ్ 3 wickets తీసేసాడు. ఒక్క దెబ్బకి బ్రేక్స్. ఆ బ్రేక్స్ అనేవి ఎంత దారుణంగా పడినాయంటే, ఇంకా బ్రేక్ పడిన అసలు ఒక స్కోర్ అనేది 250 వెళ్తుంది, 260 వెళ్తుంది. కానీ మ్యాచ్ చూస్తుంటే మాత్రం ఏంటో చాలా ఆర్డినరీగా అనిపిస్తుంది. అసలు చాలా ఆర్డినరీగా అనిపించింది చెప్పాలంటే. ఫస్ట్ 6 overs 125, నెక్స్ట్ 14 overs 125 ప్లస్ 16 runs. నెక్స్ట్ 14 overs, దట్స్ ద డిఫరెన్స్. అండ్ అదేం తక్కువ కాదు. 14 overs 140 అంటే ఒక ఎవ్రీ ఓవర్ 10 runs వచ్చింది, విచ్ ఈస్ గుడ్. బట్ ఎస్ఆర్హెచ్ సెట్ చేసిన స్టాండర్డ్స్కి అది చాలా ఒక ఆర్డినరీగా కనిపించేసింది అసలు. అండ్ ఇంత టార్గెట్ పెట్టిన తర్వాత డెఫినెట్లీ ఫ్యాన్స్ అంతా చక్కగా ఖుష్ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఓవర్ నుంచి స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసింది ఏదో ఒక ఫియర్, సరైన విక్టరీస్ రావట్లేదు, ఎక్కువ స్కోర్ వచ్చిన అన్న ఇదిలో వికెట్ పడిన తర్వాత జేక్ ఫ్రేజర్ వచ్చి కొట్టాడు. వాట్ ఏ స్ట్రైకింగ్ అసలు. అది పిచ్చోళ్ళు అయిపోయారు మా ఫ్యాన్స్ అంతా అన్నట్టుగా. ఎవ్రీ వన్ వాస్ అంతా. ఇంకా మ్యాచ్ పోయింది, మ్యాచ్ అయిపోతుంది, ఇంకా రిక్వైర్ అంటే జస్ట్ 12కి వచ్చేస్తుంది కదా అన్న టైంలో మళ్ళీ అసలు నిజంగా ఆ ప్లేస్లో ఒక ప్యాట్ కమిన్స్ నిజంగా మెచ్చుకోవాలి. స్పిన్నర్స్ స్కోర్కి వెళ్తున్నారు. మార్కాండే ఫస్ట్ ఓవర్లో 20 runsకి వెళ్ళినా సరే మళ్ళీ తనను ట్రస్ట్ చేశాడు. దేర్ హీ గాట్ ద వికెట్. వికెట్ వచ్చిన తర్వాత పంత్ వచ్చిన తర్వాత మళ్ళీ స్పిన్నర్స్ ఆపేసాడు. మనం గమనిస్తే అక్కడి నుంచి ఫాస్ట్ బౌలర్స్ టుక్ ద ఛార్జ్. అండ్ నితీష్తో కూడా వేయిద్దాం అనుకున్నాడు, ట్రస్ట్ పెంచుకున్నాడు నితీష్తో. అండ్ సారీ, నేను క్రెడిట్ ఇవ్వాల్సిన ఇద్దరికి ఇంకా సరైన క్రెడిట్ ఇవ్వలేదు. అండ్ బ్యాటింగ్లో షాబాస్ రియల్లీ ప్లేడ్ వెరీ వెల్. అండ్ తన హాఫ్ సెంచరీ అయితే ఖచ్చితంగా చాలా హెల్ప్ చేసింది టీంని. అండ్ హబీ హాఫ్ సెంచరీ మిస్ అవ్వడం, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ మిస్ అవ్వడం చాలా బాధ అనిపించింది. హోప్ హీ గెట్స్ దట్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఆఫ్ ద ఐపీఎల్. ఇంకా వచ్చేసి నెక్స్ట్ మ్యాచెస్లో వచ్చేస్తాం కోరుకుందాం. అండ్ ఇంక ఈ మ్యాచ్కి వచ్చేస్తే వన్స్ ఇంకా ఎప్పుడైతే ఇంకా తను వికెట్ పడిపోయిందో ఇంకా మ్యాచ్ అనేది చాలా ఆర్డినరీగా కనిపించింది. ఇంకా థింగ్స్ అనేవి ఢిల్లీ కూడా కొంచెం ఈజీగా గివప్ ఇచ్చేసిందా అనిపించింది. అక్కడి నుంచి ఇక చూసుకుంటే చాలా ఇదిగా అయిపోయింది. బోత్ టీమ్స్ కనుక మనం చూసుకుంటే పవర్ ప్లేలో ఎంత కొట్టారో ఆ రిమైనింగ్ ఓవర్స్లో కూడా అంత కొంచెం ఎక్కువ కొట్టారు అంతే. వీళ్ళు 120 తర్వాత 125 ప్లస్ 16 runs కొట్టారు అనుకున్నాం. వేరే ఢిల్లీ వచ్చేసి 80+ కొట్టారు. ఆల్మోస్ట్ 90 కొట్టారు. మళ్ళీ ఇంకో 90 కొట్టి ఓ 10 కొట్టారు, ఓ 20 కొట్టారు. సో పవర్ ప్లే తర్వాత పిచ్ అయితే కొంచెం డెఫినెట్లీ పవర్ ప్లేలో వచ్చినంత ఈజీ అనేది తర్వాత బ్యాటర్స్కి రాలేదు, అదైతే క్లియర్గా కనపడింది. కానీ ఆ పరిస్థితుల్లో కూడా నితీష్ కుమార్ రెడ్డి అండ్
షాబాజ్ రియల్లీ బ్యాటెడ్ వెల్. నితీష్ కుమార్ రెడ్డి ఒక మంచి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, విచ్ ఇస్ వెరీ హ్యాపీ టు సీ దట్. అండ్ హోప్ ఎస్ఆర్హెచ్ అండ్ సెకండ్ స్పాట్కి వచ్చారు, రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ప్లే ఆఫ్స్కి వెళ్తారని, క్వాలిఫైర్స్ ఆడతారని, ఫైనల్స్ గెలుస్తామని ప్రేయర్స్ చేద్దాం. ప్లే ఆఫ్స్ అయితే పక్కగా కనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సన్ రైజర్స్.